హలో గైస్, దిస్ ఇస్ రఘురామోలెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. ఒక బ్లాక్ బాస్టర్ జోడీ అన్నమాట. శివాజీ గారు ఇంకా లయ గారు వాళ్ళిద్దరు కలిసి సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసిని అని చెప్పి ఒక న్యూ మూవీతో అయితే మన ముందుకు రాబోతున్నారు. అండ్ ట్రైలర్ కూడా రీసెంట్ గానే రిలీజ్ చేశారు. అయితే అదిరిందయ్య చంద్రం, టాటా బిర్లా, మధ్యలో లైలా, మిస్సమ్మ లాంటి హిట్ సినిమాల తర్వాత ఆఫ్టర్ 20 years తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కాంబోలో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ అయితే రాబోతుంది అనమాట. అంటే ఇది ఓన్లీ క్రైమ్ థ్రిల్లరే కాదు, క్రైమ్ కామెడీ ఫిల్మ్ అని చెప్పాలి. ఆల్రెడీ మనం ట్రైలర్ చూసినట్లయితే దాంట్లో ఫుల్ ఫన్తో వెళ్తూ ఉంది. అట్ ద సేమ్ టైం ఒక క్రైమ్ సస్పెన్స్ కూడా ఆడియన్స్ కి చూపించే ప్రయత్నం చేశారు. చాలా అంటే చాలా బాగుంది ట్రైలర్. మీరు ట్రైలర్ కనుక చూడకపోతే ఒకసారి యూట్యూబ్లో చూడండి. ఆ ట్రైలర్ ఎలా ఉందంటే ఇది కామెడీ ఫిల్మా లేకపోతే సస్పెన్స్ థ్రిల్లరా అని అసలు ఏం అర్థం కావట్లేదు. రీసెంట్గా వచ్చిన చాలా మూవీస్ లైక్ ఈ అంటే కామెడీ మూవీస్కి ప్రజెంట్ లీడ్ అనేది ఎక్కువ ఉందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా కామెడీ మూవీస్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ శివాజీ గారి టైమింగ్ మనకు తెలియదా. ఆల్రెడీ రీసెంట్గా వచ్చిన #90sలో ఒక తెలంగాణ స్లాంగ్లో ఇచ్చి పడేశారు. అవుట్ అండ్ అవుట్ ఆఫ్ కామెడీతో #90s ఈటీవీ విన్ ఒక ఓటీటీ ఫిల్మ్ అయినా సరే ఒక థియేటర్ ఫిలింకి ఎంత రెస్పాండ్ అయితే వస్తుందో అంత రెస్పాన్స్ వచ్చింది. లిటరల్లీ శివాజీ గారు ఆయన చేసే ప్రతి ఒక్కటి కూడా ఎంత ఎఫర్ట్స్ పెట్టి చేస్తారో మనందరికి తెలిసిన విషయమే. దాని తర్వాత మంగపతి. ఈరోజు శివాజీ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ మంగపతి ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. సో ఆ రేంజ్లో కోర్టు మూవీలో ఆయన క్యారెక్టర్ని ప్రజల్ని ఆకట్టుకునే విధంగా ఉంది. సో ఆఫ్టర్ 20 years తర్వాత లయ గారితో కలిసి సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసిని అని చెప్పి ఒక మంచి కామెడీ క్రైమ్ థ్రిల్లర్తో మన ముందుకైతే వస్తున్నారనమాట. అండ్ దీని ప్రొడ్యూసర్స్ వచ్చేసరికి బన్నీవాస్ గారు ఇంకా వంశీ నందిపాటి గారు. వీళ్ళిద్దరితో పాటు శివాజీ గారు కూడా ఈ మూవీకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. అండ్ శివాజీ గారి బ్యానర్ మీదే ఈ మూవీ రిలీజ్ అవుతుంది అనమాట. అండ్ ఈ సినిమాని శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ అనే పేరుతో రిలీజ్ చేయడం జరుగుతుంది. దీని డైరెక్టర్ వచ్చేసి సుధీర్ శ్రీరామ్ గారు. నిజంగా అంటే కామెడీలో క్రైమ్ థ్రిల్లర్ అంటే మనకి గుర్తొచ్చే సినిమాలు చాలా తక్కువ. లైక్ చూసుకుంటే కామెడీ క్రైమ్ థ్రిల్లర్ అంటే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అని చెప్పి ఒక మూవీ వచ్చింది. నవీన్ పోల్ శెట్టి డెబ్యూట్ మూవీ అది యాజ్ ఎ హీరోగా. అంటే ఆ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ తెలుస్తుంది, సెకండ్ హాఫ్ మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ అనమాట. క్రైమ్ థ్రిల్లర్ చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే కామెడీతో ఒక క్రైమ్ ని చేయడం అనేది చాలా టఫ్ జాబ్. బట్ దాన్ని సుధీర్ శ్రీరామ్ గారు చాలా క్వాలిటీతో చాలా బాగా చేసినట్టు మనకి ట్రైలర్ చూస్తుంటే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ దీంట్లో శివాజీ గారు అయితే ఒక నిజాయితీ గల పంచాయతీ సెక్రటరీగా ఒక రోల్ చేయడం అయితే మనకి క్లియర్ గా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. లయ గారు యాజ్ యూజువల్ గా ఒక హౌస్ వైఫ్ క్యారెక్టర్. అండ్ దీంట్లో మన రోహన్ ఉన్నాడు అనమాట. ఆల్రెడీ చూసాం రోహన్ మూవీస్. అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న సినిమాల్లో రీసెంట్ టైమ్స్లో రోహన్ చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. #19 అవ్వచ్చు, లేదంటే ఇంకొకటి వచ్చిందనమాట. మన సందీప్ రాజ్ గారి డైరెక్షన్లో 3 చిన్నపిల్లలతో ఒక మంచి స్టోరీ వచ్చింది. దాంట్లో కూడా చాలా బాగా చేశాడు. అంటే రోహన్ కెరీర్ కూడా ఈ సినిమాతో ఇంకా బాగా మంచి మంచి సినిమాలకి దారి తీస్తుందని చెప్పి ఖచ్చితంగా అనిపిస్తుంది. సో చూద్దాం ఏం జరుగుతుందనేది తెలీదు. అంటే ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన సినిమాలు గోదాట్లో కొట్టుకుపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. బట్ శివాజీ గారి స్క్రిప్ట్ సెలక్షన్ అంత ఈజీగా అయితే ఉండదు. ఖచ్చితంగా చాలా మంది అభిమానుల్ని సొంతం చేసుకునే విధంగానే ఉంటుంది. అండ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ నాకు ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది, ఒక కామెడీ క్రైమ్కి మ్యూజిక్ ఇవ్వడం చాలా కష్టం. కానీ రంజిన్ రాజ్ గారు ఈ మూవీకి ద బెస్ట్ మ్యూజిక్ అయితే ఇచ్చారు. నిజంగా కామెడీ క్రైమ్ మూవీస్కి మ్యూజిక్ ఇవ్వడం చాలా అంటే చాలా టఫ్ జాబ్ అది. బట్ రంజిన్ రాజ్ గారు దాన్ని చాలా చాకచక్యంతో ప్రజల్ని ఆకట్టుకునే విధంగా ఒక మంచి మ్యూజిక్ ఇచ్చినట్టు కూడా మనకి ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి సపోర్టింగ్ రోల్స్గా మన ఆలీ గారు ఉన్నారు, ప్రిన్స్ గారు ఉన్నారు, అండ్ మన బిగ్ బాస్ ఇమాన్యుయల్ అనాలా లేకపోతే జబర్దస్త్ ఇమాన్యుయల్ అనాలా. సో ఇమాన్యుయల్ గారు ఉన్నారు, నెక్స్ట్ ధనరాజ్ గారు కూడా ఉన్నారు. సో ఇలాంటి ప్రముఖ కమిడియన్స్. అండ్ ప్రిన్స్ అయితే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసినట్టు తెలుస్తుంది మనకి. అండ్ ఇలాంటి అంటే వీళ్ళందరూ కూడా నాకు తెలిసి ఒక కామెడీ పరంగా ఉండుండొచ్చు. అట్ ద సేమ్ టైం ఆ మూవీలో ఆ క్రైమ్ డిపార్ట్మెంట్ ఆ క్రైమ్కి వెళ్ళేసరికి వీళ్ళందరి కామెడీ క్యారెక్టర్స్ కూడా సీరియస్గా మారిపోవచ్చు, చెప్పలేం. అంటే ఆలీ గారి టైమింగ్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఖైదీ నెంబర్ 150 సినిమా చూస్తే మనం దాంట్లో ఫస్ట్ నుంచి ఆలీ గారి క్యారెక్టర్ చాలా కామెడీగా ఉంటుంది. కట్ చేస్తే ఎప్పుడైతే
ఇతను శంకర్ కాదు సీను అని చెప్పి ఆ ముసలోళ్ళందరికీ దొరికిపోయినప్పుడు అక్కడ కొన్ని సీరియస్ డైలాగ్స్ ఆలీ గారు చెప్తారు. నిజంగా థియేటర్లో ఆలీ గారికి క్లాప్స్ పడినాయి ఆ టైంలో. అతను చేసే కామెడీ కన్నా కూడా అతను చెప్పే ఆ ఎమోషనల్ డైలాగ్స్ కూడా ప్రజలు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ధనరాజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. స్వయం కృషితో పైకి వచ్చిన మనిషి. ఒక జబర్దస్త్ అనే ఒక ప్లాట్ఫామ్ నుంచి భీమిలి కబడ్డీ జట్టు మూవీ ఆల్రెడీ జబర్దస్త్ కన్నా ముందు చేసినప్పటికీ టీవీ షో ద్వారా ఎక్కువ గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు సినిమాల్లో మంచి మంచి పాత్రలు అండ్ రీసెంట్గా ధృతరాష్ట్రుడు అని చెప్పి ఒక మూవీలో కూడా ఒక మంచి లీడ్ క్యారెక్టర్ అనేది చేశారు. అండ్ నెక్స్ట్ ప్రిన్స్ డీజే టిల్లుతో అతనికి మామూలుగా కాదు పిచ్చ ఫేమ్ వచ్చేసింది ప్రిన్స్. సో ఇలాంటి ప్రముఖ నటుల కాంబోతో శివాజీ అండ్ లయ గారు చేసినటువంటి సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసని అనే మూవీ మార్చి 6వ తారీఖున మనందరి ముందుకు రాబోతుంది. సో ఖచ్చితంగా సినిమా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ మనందరం కూడా సినిమాని సపోర్ట్ చేస్తూ ఇండస్ట్రీ హిట్ గా సో ఈ సినిమాని కూడా మనందరం ఒక మంచి హిట్ చేసి శివాజీ గారి ఖాతాలో ఒక మంచి హిట్ అయితే వేసేద్దాం. ఓకే, దిస్ ఇస్ రఘురామోలెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. జై హింద్. Hi guys, this is Akash Jagannath. Please do watch and subscribe Spot Entertainment. Thank you.